మన ప్రభును రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ముందు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి నేటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ప్రియులారా, యేసుక్రీస్తు నమ్మిన నీవు నూతనమైనటువంటి సృష్టి అని ప్రభువారు నీతో మాట్లాడుతున్నారు. అనగా నీ తలంపులు నూతనమైనవై ఉండాలి, నీ ఆలోచనలు నూతనమైనవై ఉండాలి, నీ క్రియలు నూతనమైనవై ఉండాలి, నీ జీవితం నూతనమైనదై ఉండాలి. ఈ ఉదయకాలమందు మరి నీ కుటుంబంలో ఉన్నటువంటి నీవు నూతనముగా అనగా నమ్మి బాప్తీసం పొంది విశ్వసించినటువంటి నీవు నూతనమైనటువంటి జీవితము నీవు ప్రారంభించాలని ప్రభువారు నీ కొరకు ఎంతో ఆశపడుతున్నారు. నేటి వాగ్దానం ముగించుకుని ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్దాం. కళ్ళు మూసుకుందాం. మహాగణుడానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలమందు నీ ప్రియ బిడ్డలతో అనుదినము మాట్లాడుతూ వాగ్దానం చేత బలపరుస్తున్న నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నిజమే నాయన. కాగా ఇదిగో తండ్రి, క్రీస్తు నందున్న ఎడల ఎవడైనాను నూతన సృష్టి అని మాట్లాడుతున్నావు నా ప్రభా. నీ బిడ్డలను నూతన పరచండి. జీవితాలను ప్రభారి ఆలోచనలను, తలంపులను, ఉద్దేశములను, ప్రతి ఒక్క ఆయన పరిస్థితులను మీరు నూతన పరచండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఈ యొక్క రాత్రి ఉదయకాల సమయమందు మీ కృపను మీ బిడ్డలపై నుంచి మీరు మహిమ పొందమని, మీ దీవెనలతో మీ ఆశీర్వాదములతో నింపమని నాయన, మీ వాగ్దానము చేత నీ బిడ్డలను బలపరిచి ముందుకు నడిపించమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి బ్రతిమలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.